హూ ఈజ్ ద బెస్ట్ స్పైడర్ మ్యాన్? ఈ డౌట్ మనలో చాలామందికి ఉంది. మీకు బాగా నచ్చిన స్పైడర్ మ్యాన్ ఎవరు? అలానే ఇప్పటి వరకు ఏ స్పైడర్ మ్యాన్ మూవీ ఎక్కువసార్లు రీవాచబుల్ చేశారు? నా వరకు అయితే టోబీ మెగ్వైర్ ఈజ్ మై ఫేవరెట్ స్పైడర్ మ్యాన్. నేను ఎక్కువగా రీవాచ్ చేసిన మూవీ స్పైడర్ మ్యాన్ 2. ఎందుకు? 2000స్లో వచ్చిన స్పైడర్ మ్యాన్ ట్రయాలజీలో స్పైడర్ మ్యాన్ 2కి ఎప్పుడు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఈరోజు మన రీవాచబుల్ సిరీస్లో మనం మాట్లాడుకోబోయే సినిమా స్పైడర్ మ్యాన్ 2. ఎందుకు స్పైడర్ మ్యాన్ 2 చాలా స్పెషల్? ఎందుకని ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం స్పైడర్ మ్యాన్ని అండ్ పీటర్ పార్కర్ క్యారెక్టర్ గురించి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇది మా కొత్త ఛానల్, ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ కావాలి. మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. మూవీలోకి వెళ్తే స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఎందుకు స్పెషల్ అంటే, ఇది మనందరి కథ. బాధ్యతల బరువుతో నలిగిపోతున్న ఒక మధ్యతరగతి యువకుడి కథ. తన కలల్ని, తన ప్రేమని, తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఇతరుల కోసం బ్రతికే ఒక హీరో. మీరు సరిగ్గా చూస్తే స్పైడర్ మ్యాన్ 2 కథలో అసలు విలన్ డాక్టర్ ఆక్టోపస్ కాదు, పీటర్ పార్కర్ జీవితమే. ఒకవైపు డబ్బు లేదు, మరోవైపు చదువు సరిగ్గా సాగడం లేదు. తన ప్రేమైన మేరీ జేన్ తనకు దూరం అవుతుంది. తను ఎంతగానో ఇష్టపడే తన ఆంట్ మే కష్టాల్లో ఉంటుంది. ఇవన్నీ కాకుండా న్యూయార్క్ని కాపాడాల్సిన పెద్ద బాధ్యత తన షోల్డర్స్ మీదే ఉంటుంది. తను సూపర్ హీరో కాబట్టి తను ఏదైనా చేయగలడని సినిమాలో ఎక్కడా చూపించాడు. అతను కూడా ఫెయిల్ అవుతాడు, బాధపడతాడు, డబ్బు కోసం కష్టపడతాడు, ప్రేమలో ఓడిపోతాడు, బాధ్యతలతో నలిగిపోతాడు. అయినా సరే మళ్ళీ లేచి నిలబడతాడు. అందుకే స్పైడర్ మ్యాన్ని చూస్తే మనకి సూపర్ హీరోలా కాదు, మనల్ని మనమే చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే, యాక్షన్ కంటే ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈరోజు రిలీజ్ అవుతున్న మార్వెల్ సినిమాల్లో మిస్ అవుతున్నది ఆ ఎమోషనల్ డెప్త్. ఈ సినిమాలో ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే విలన్ డాక్టర్ ఆక్టోపస్. ఆ క్యారెక్టరైజేషన్. ఒక గొప్ప విలన్ అంటే ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి కాదు ఈ క్యారెక్టర్. తన జీవితంలో జరిగిన ఒక విషాదం తనని ఒక విలన్గా మారుస్తుంది. అందుకే స్పైడర్ మ్యాన్లో డాక్టర్ ఆక్టోపస్ ఇప్పటికీ ఒక లెజెండరీ విలన్. ఎందుకు అంటే ఇతను పుట్టుకతో చెడ్డవాడు కాదు, అలా అనేసి ఇతనికి ఎలాంటి అధికారం మీద కానీ డబ్బు మీద కానీ ఎలాంటి వ్యామోహం ఉండదు. ఇతను ఒక సైంటిస్ట్, ప్రపంచానికి ఉపయోగపడే శక్తిని సృష్టించాలి అనే కలలు కానీ ఒక నార్మల్ సైంటిస్ట్. కానీ ఒక యాక్సిడెంట్ వల్ల ఒక్క క్షణంలో అతని జీవితం మొత్తం మారిపోతుంది. మీరు చూస్తుంటే సినిమాలో అతని క్యారెక్టర్ మనకి కోపం కన్నా అతనిలో బాధ ఎక్కువ కనిపిస్తుంది. అలానే సినిమాలో ప్రతి క్యారెక్టరు డీప్గా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. అది స్పైడర్ మ్యాన్ కానీ, మేరీ జేన్ కానీ, స్పైడర్ మ్యాన్ ఫ్రెండ్ హ్యారీ కానీ, ఆంట్ మే కానీ. సినిమా చెప్పే ఫిలాసఫీ గ్రేట్ పవర్ కమ్స్ విత్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఇది స్పైడర్ మ్యాన్ కన్నా పీటర్ పార్కర్కి ఎక్కువ యాప్ట్ అవుతుంది. సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, రిలేటబుల్ హీరో, పవర్ఫుల్ లైఫ్ లెసన్స్, మెమొరబుల్ విలన్స్, అలానే ఫ్యామిలీ వాల్యూస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అమేజింగ్ యాక్షన్ సీక్వెన్స్. ఆ ట్రైన్ సీక్వెన్స్ ఇప్పటికీ దాన్ని బీట్ చేసే సీక్వెన్స్ రాలేదు. నెగిటివ్స్కి వచ్చేసరికి అక్కడక్కడ సీజే కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది. కానీ ఈరోజు మార్వెల్ సినిమా సీజేతో కంపేర్ చేస్తే 2024లో వచ్చిన స్పైడర్ మ్యాన్ సీజే 100 రెట్లు బాగుంటుంది. మీరు మొదటిసారి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన స్పైడర్ మ్యాన్ సినిమా ఏంటి? అలానే రీవాచబుల్ చేసే స్పైడర్ మ్యాన్ మూవీ ఏంటి? మీ బెస్ట్ స్పైడర్ మ్యాన్ ఎవరు? కామెంట్స్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.